హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి 200 గజాలలో ఈస్ట్ ఫేస్ లో ఉన్నటువంటి మనకి ఆల్రెడీ హౌస్ కన్స్ట్రక్షన్స్ అయ్యి రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్ అనమాట. ఇది మనకి వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. మనకి చూడండి, చుట్టూ హౌసెస్ కనుక చూసుకున్నట్లయితే మనకి రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్. ఈ ప్లాట్ గురించి పూర్తిగా ఇది ఎక్కడ ఉంది ఏంటి అనే వివరాలు క్లియర్ గా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా మనం ముందుగా ఈ ప్లాట్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ ప్లాట్ యొక్క డైమెన్షన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి చాలా అంటే చాలా ఎక్సలెంట్ డైమెన్షన్స్ అండి. మంచి ఫేసింగ్ తోటి అయితే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి 36 ఫీట్లు అనేది వెడల్పు ఉంటుంది. లోపలికి వచ్చేసరికి 50 ఫీట్లు అనేది ఉంటుంది అనమాట. మొత్తం 200 గజాల ప్లాట్. ఈ ప్లాట్ వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. ఈ ప్లాట్ ముందు వచ్చేసరికి మనకి 30 ఫీట్ల రోడ్ అయితే ఉంటుంది అనమాట. ఈ ప్లాట్ కి వచ్చేసరికి LRS అనేది టోకెన్ పేమెంట్ అయితే చేశారు. ఇంకొకటి గమనించగలరు, ఇది వచ్చేసరికి మనకి ప్రెసెంట్ ఇప్పుడు GHMC లోకి మెర్జ్ అయిపోయింది కాబట్టి మనకి GHMC అప్రూవల్ అనేది కూడా మనకి వస్తుంది అనమాట. ఇక చుట్టూ హౌసెస్ చూడండి, మంచిగా రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్. ఇది మనకి తక్కువ ధరలో మనం ఎక్కడ బిఎన్ రెడ్డి నుంచి గనక చూసుకున్నట్లయితే ఎల్బీ నగర్ తర్వాత బిఎన్ రెడ్డి నుంచి చూసుకుంటే మనకి మన్నెగూడ ఎక్స్ రోడ్, మనకు అలాగే బొంగళూరు జంక్షన్ ఎగ్జిట్ నెంబర్ 12 వరకు హైవేకి జస్ట్ కేవలం 1 కిలోమీటర్ నుండి 1200 మీటర్ల దూరంలో ఎక్కడ నేను చెప్పబోయే ప్రైస్ కి ఎక్కడా ఇల్లు కట్టుకునే విధంగా ప్లాట్ అనేది లేదు. కేవలం ఈ ఏరియాలో మనకి ఈ ప్లాట్ మాత్రమే మనకి ఆ ప్రైస్ లో ఉంది. దీని గురించి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఈ ప్లాట్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే ఎల్బీ నగర్ మెట్రోకి కేవలం ఒక 10 నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తుర్కే ఎంజాల్ మున్సిపాలిటీలో కమ్మగూడెంలో మనకి ప్రగతి నగర్ లో మనకి ఈ ప్లాట్ అనేది అవైలబుల్లో ఉందన్నమాట. మనకి హైవే నుండి కూడా కనెక్టివిటీ కూడా చూసుకున్నట్లయితే మనకి కేవలం 1200 మీటర్లు చెప్పాను కానీ డైరెక్ట్ మనకి ఈ వెంచర్ కి మెయిన్ మనకి 30 ఫీట్ రోడ్ కనెక్టివిటీ కోటి మనకి జస్ట్ 200 మీటర్స్ లో లెఫ్ట్ తీసుకుంటే హైవే వరకు డైరెక్ట్ గా ఒక్కటే రోడ్డు, ఎటువంటి లెఫ్ట్ రైట్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా మనకి మెయిన్ రోడ్కి అయితే వెళ్ళిపోతుంది. ఇక ఈ ప్లాట్ నుండి మనకి నియర్ బై హౌసెస్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. డెవలప్మెంట్స్ పరంగా చూసుకున్నట్లయితే చాలా మంచి కంపెనీస్ మనకి ఇప్పుడు 2 మున్సిపాలిటీలు ఉన్నాయన్నమాట. ఒకటి తుక్కుగూడ మున్సిపాలిటీ, ఇంకొకటి ఆదిబట్ల మున్సిపాలిటీ. ఈ 2 మున్సిపాలిటీలలో మనకి బాగా డెవలప్ ఎందుకు అవుతుంది అని అంటే అక్కడ వచ్చేసరికి పెద్ద పెద్ద కంపెనీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి ఆ కొంగరకాలంలో వచ్చేసరికి మనకి కేయిన్స్, ఫాక్స్కాన్, రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఇలా చాలా ఉన్నాయి. మనకి ఆదిబట్లో వచ్చేసరికి మనకి TCS కంపెనీ, అలాగే టాటా ఏరోస్పేస్, అలాగే ఇంకా నియర్ బై మనకి ఆ టాటా ఏరోస్పేస్ కి మెర్జ్ అయినటువంటి ఒక 40+ కంపెనీస్ వరకు కూడా మనకి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నట్టు. ఇవి మొత్తం ఈ యూనిట్స్ అన్ని కూడా మనకి నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ అనమాట. ఎంప్లాయ్మెంట్ అనేది బాగా జనరేట్ అవుతుంది. ఇక్కడ నియర్ బై హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మనకి మంచి అనుకూలంగా మనకి అతి తక్కువ ధరలో ఉన్నటువంటి ఏరియాలో మనకి ప్లాట్ అనేది తీసుకొచ్చేసాను. మనకి లాక్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్ లో మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేసి రెంటల్ ఇచ్చుకోవాలనుకున్నా లేదా ఇప్పుడు తీసి పెట్టుకొని ఫ్యూచర్ లో ఇన్వెస్ట్మెంట్ పరంగా కొంచెం రేట్ పెరిగిన తర్వాత అమ్ముకోవడానికైనా మనకి త్వరగా పికప్ అయ్యే ఏరియా అనమాట. ఇది మనకి ఏంటంటే ప్రెసెంట్ హౌస్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నటువంటి ఏరియాలో మనం కనుక తీసుకున్నట్లయితే దానికి అప్రిషియేషన్ అనేది త్వరగా మనం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక చూసారు కానీ ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా అంటే చాలా అద్భుతమైన లొకేషన్ లో మనకి ప్లాట్ అయితే ఉంది. ఈ ప్లాట్ యొక్క ధర విషయం కనుక చూసుకున్నట్లయితే మనకి డైరెక్ట్ ఓనర్ చెప్తున్నారండి. ఇది వచ్చేసరికి మనకి డైరెక్ట్ ఈ ప్లాట్ని మీరు విజిట్ చేసిన తర్వాత డైరెక్ట్ ఓనర్ తోటి అయితే కూర్చోబెట్టి మాట్లాడిపిస్తాను. ఇక ధర విషయం కనుక చూసుకున్నట్లయితే గజం 35,000 రూపాయలు అయితే చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదనమాట. తప్పకుండా మీరు ప్లాట్ విజిట్ చేసిన తర్వాత నచ్చితే డైరెక్ట్ ఓనర్స్ తోటి అయితే కూర్చోబెట్టి మాట్లాడిపిస్తాను. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఇక ఈ ప్లాట్కి వచ్చేసరికి మనకి LRS టోకెన్ పేమెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. మీరు LRS అనేది పేమెంట్ అవన్నీ చేసుకొని బ్యాంక్ లోన్ ద్వారా తీసుకోవాలనే దానికి కూడా అవకాశం అయితే ఉందన్నమాట. చూసారు కాండి, మనకి రేటు పరంగా చూసుకున్నా ఇక్కడ ఏ ఏరియాలో మనకి 35,000కి హైవేకి జస్ట్
1.2 కిలోమీటర్స్ దూరంలో ఎక్కడా ఇల్లు కట్టుకునే విధంగా మనకి 35,000 రూపాయలకి మనకి బిఎన్ రెడ్డి నుంచి మొదలు పెట్టుకుంటే మనకి బొంగళూరు ఎగ్జిట్ నెంబర్ 12 వరకు ఎక్కడా లేదు, కేవలం ఈ ఏరియాలోనే ఉంది. సో రేటు పరంగా చూసుకున్న బెనిఫిట్స్ ఉన్నాయి, మనకి ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్న బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. మనకి చాలా అంటే చాలా మంచి ప్రాపర్టీ. మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా కింద కనిపిస్తున్నటువంటి నా నెంబరు, పైన కనిపిస్తున్నటువంటి నా నెంబరు, ఈ 2 నెంబర్లు నాకు ఏ నెంబర్కి మీరు కాల్ చేసినా ఇదే విధంగా దగ్గరుండి మీకు ప్రాపర్టీ అనేది చూపించడం జరుగుతుంది. నచ్చితే డైరెక్ట్ ఓనర్ తోటి అయితే మాట్లాడిపిస్తాను. యాజ్ పర్ మార్కెట్ ప్రకారం మనము కమిషన్ తీసుకోవడం అయితే జరుగుతుంది ఈ యొక్క ప్రాపర్టీకి. ఇది ప్రమోషన్ కాదండి, ఇది మనము మన ఛానల్ ద్వారా మనము ప్రజల ముందుకైతే తీసుకొస్తున్న ప్రాపర్టీ. దీనికైతే డెఫినెట్ గా మనకి కమిషన్ అయితే ఛార్జ్ చేస్తాము. ఇదే విధంగా మీ ప్రాపర్టీ ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మనకు డైరెక్ట్ కస్టమర్స్ కి మీ నెంబర్ ద్వారా ప్రమోషన్ చేయడానికి మేము అతి తక్కువ ధరలోనే మనము కేవలం ప్రమోషనల్ ఛార్జెస్ తీసుకొని మేము వీడియోస్ తీసేసి మనం ప్రమోషన్ అయితే చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా మీరు నాకు కాల్ చేసినట్లయితే ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా మేము ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో గైస్, లేట్ ఎందుకండి, చూసారుగా. ఇక ఇలాంటి మంచి ప్రాపర్టీ మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి తప్పకుండా వెంటనే నా నెంబర్కి అయితే కాల్ చేయండి. మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు మీరు మీ లైక్ ద్వారా నాకు సపోర్ట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తా. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.